వేలేరుపాడు మండలంలో వరద బాధితులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని పెదవాగుకి గండిపడడంతో ఆ ప్రభావం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని అల్లూరి సీతారామరాజు నగర్ పైన తీవ్రంగా పడింది. ప్రస్తుతం అల్లూరి నగర్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునేటటువంటి వాహనాలు. వాటి ఇక్కడ నుంచి కూడా దాదాపు 6 నుంచి 7 అడుగుల మేర వరద ప్రవాహం భారీగా వెళ్ళిపోయింది. దీంతో ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి కరెంటు పోల్స్ అలాగే పంటలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. మొత్తం ఒక్కసారిగా విరుచుకుపడినటువంటి ఈ ప్రవాహం దాటికి మొత్తం ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అలాగే పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఆ వరద ప్రవాహం ఏ రకంగా వెళ్ళింది అనేటటువంటి సజీవ సాక్ష్యాలుగా కేవలం ఒక ఐరన్ కి సంబంధించినటువంటి ఇనుముతో తయారు చేసినటువంటి భారీ యంత్రాలు మాత్రమే ఇక్కడ మనకి మిగిలినటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఆ వరద తీవ్రతకి ఆ గడ్డితో పాటు పంట పొలాల్లో ఉండేటటువంటి వరిచేలు అన్ని కూడా కొట్టుకుని ఎంత తీవ్రతతోటి ఆ ప్రమాదం ఉంది, ఆ వరద ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ప్రత్యక్షంగా వరదను చూసినటువంటి వాళ్ళు అని చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు, మొత్తం ఏ స్థాయిలో వరద అనేది వచ్చింది? ఇప్పుడు మనం ఉంచున్న వరకు వచ్చేసింది సార్ వరద అండి. మన ఎంత ఈ హైట్ లో వరద వచ్చిందండి. మేము ఎటెళ్ళాలి తెలియక డాబా పైకి ఎక్కుతున్నామండి. ఇంకా నిన్నటి నుంచి అయితే ఏమీ అర్థం లేదండి ప్రస్తుతానికి. ఇంక ఇవాళ అధికారులు వచ్చారు. ఎంతసేపు ఉంది వరద, మొత్తం ఏమేమి కొట్టుకుపోయాయి, మొత్తం కూడా ఈ చుట్టుపక్కల పరిస్థితి ఎలా ఉంది? నేను తెల్లవారులు ఉంది సార్. ఇక్కడ తెల్లారి దాకా తెల్లారిన తర్వాత తీసిందండి. ఇక తెల్లారిన తర్వాత కిందకి దిగి ఏమన్నా ఏం లేదని చూసుకున్నామండి. గతంలో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చిందా? వరద అనేది మిమ్మల్ని వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? వచ్చింది కానండి, ఇంతవరకు ఫ్లోటింగ్ రాలేదండి. అక్కడి నుంచి అట్టి వెళ్ళిపోయిందండి. రోడ్డు దాటి రాలేదండి. మామూలుగా వాగులు వంకలు పొరులుతాయి కదా సార్. ఇక అది ఇంతవరకు రాలేదండి. కాకపోతే ఇదే ఫస్ట్ టైం అండి గట్టిగా రావటం అండి. మీరు చెప్పండి, ఉన్నపళంగా ఒక్కసారిగా వరద ముంచెత్తడం అది కూడా ఎప్పుడు చూడనటువంటిది. ఎలా ఉంది ఆ రోజు పరిస్థితి? బాగా బీభత్సంగా ఉందండి. మొత్తం అప్పటికప్పుడు సర్దేసుకోమన్నారు. ఏం సర్దాలి ఏం తెలియక పిల్లలు మేము అలా పైకి ఎక్కేసామండి. ఈయన ఉన్నారు, మొత్తం ఉన్న సామానం అంతా ఏం చేయాలి తెలియక ఇంకా అలా ఉంచేసేసి ఇంకా అందరం పైకి ఎక్కి కూర్చున్నామండి. వర్షంలో తడుచుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి, అలా ఉంచున్నాము. మొత్తం చాలా మట్టుకు కొట్టుకుపోయినాయండి. సామాన్లు గిమాన్లు వెనకాల వంటగది మొత్తం పోయి, మొత్తం ఐరన్ సామాన్లని, మా చిన్న చిన్న ఆయిల్ డబ్బాలు, బ్యాటరీలు అమ్ముకునేవన్నీ మొత్తం కొట్టుకుపోయింది. వరద ఎప్పుడు చూడని వరద ముంచెత్తుతూ ఉంటే క్షణక్షణం భయం కూడా పెరుగుతుంది. ఒక పక్క పిల్లలు ఉంటారు, చుట్టూ వరద ముంచేస్తే ఏంటి ఆ పరిస్థితి? మరి ఆ సమయంలో ఎలా ఫీల్ అయ్యారు? ఎలా అండి, చాలా భయంగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నామండి. ఎప్పటికీ సహాయం అందింది మీకు మొత్తానికి? అంటే ఇక్కడ చూడొచ్చు అధికారులు వచ్చారండి, కానీ మరి మాకైతే ఏం అందలేదండి. వాళ్ళు కూడా ఏం అందలేదు. ఒక వాటర్ ప్యాకెట్లు మాత్రం ఇచ్చారండి, ఇంకా ఏమో అందలేదండి. మొత్తం ఈ చుట్టుపక్కల ఎలా ఉంది పరిస్థితి? అంతా కూడా చాలా ఇల్లు అంటే మీరు చుట్టుపక్కల చెప్పుకుంటారు కదా, ఎలా ఉన్నారు మిగిలిన వాళ్ళంతా? అందరూ కూడా భయంగా కొంచెం టెన్షన్ గా ఏం పోయినాయి. మొత్తం అన్ని సామాన్లు ఇళ్ళు చాలా కొట్టుకుపోయినాయి అండి. ఇంకా వాళ్ళకి ఏమీ లేక ఇంకా అందరూ పైన అలాగా సచివాలయం కాడ ఉన్నారు. ఇది పరిస్థితి, అల్లూరి నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇక్కడ భారీగా వచ్చినటువంటి వరదతోటి మొత్తం దుకాణాలు గాని ఇళ్లు గాని అన్ని కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. బాధితులు కూడా ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికప్పుడు సర్దుకోమని ఆదేశాలు అయితే వచ్చాయి, కానీ దాంతో వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రంతా కూడా వాన్లో పైన చంటి బిడ్డలతోటి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మొత్తం అల్లూరి నగర్ తో పాటు 4 గ్రామాల్లో పరిస్థితి ఇదే తరహాలో కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున, ఏలూరు జిల్లా నుంచి.